శివమహాపురాణం రుద్ర సంహితలో యుద్ధకాండలో 48 చాప్టర్. ఇక్కడ శుక్రాచార్యుడు అక్కడ యుద్ధరంగంలో లేకపోవటం, దైత్యులు దుఃఖానికి లోనవ్వటం, ఎందుకంటే పునర్జీవితుడు చేసేవాళ్ళు లేరు కాబట్టి. అలాగే పరమేశ్వరుడు యొక్క ఉదరంలో ఉన్న శుక్రాచార్యుడు ద్వారా అక్కడ మళ్ళీ అంధకాసుడు యుద్ధాన్ని అక్కడ అతన్ని చూడటం, అలాగే ఆ పరమేశ్వరుడు యొక్క ఉదరంలో ఉన్న శుక్రాచార్యుడు అక్కడి నుంచి బయటకు ఎలా వచ్చాడు అన్నది, శివపార్వతి మళ్ళీ పుత్ర రూపంలో మళ్ళీ శుక్రుణ్ణి స్వీకరించినట్టు అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. వ్యాస ఉవాచ శుక్రే నిర్గీర్ణే రుద్రేణ కిమకార్షుశ్చ దానవాః అంధకేశ మహావీర వదతత్వం మహాముని. వ్యాసుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు, మహాముని రుద్ర ద్వారా ఎప్పుడైతే శుక్రాచార్యులని పండు తిన్నట్టుగానే చాలా సునాయాసంగా నవ్వుతూ ఏం మాట్లాడకుండా లోపలేసేసుకున్నారు. అది తెలుసుకుని అంధకాసుడికి ఇంకా దైత్యులు ఏం చేశారు, తర్వాత ఏం జరిగింది అవి కూడా మాకు వివరించి చెప్పరా అని అడిగాడు ఆయన. సనత్కుమార ఉవాచ కావ్యే నిఘీర్ణే గిరిజేశ్వరేణ దైత్య జయాశారహిత బభూవుః హస్తేర్విముక్త ఇవ వారణేంద్రాః శృంగేర్విహీన ఇవ గోవృక్షాశ్చ. పరమేశ్వరుడు దాకా ఆయన ఎప్పుడైతే శుక్రాచార్యుడిని ఆయన తీసేసుకున్నాడో తన లోపలికి, ఆయన భక్షించేసిన తర్వాత ఇక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు ఎలా అయితే విజయకాంక్షతోనే యుద్ధం చేస్తాము, ఇంకా అక్కడ ఆ కాంక్ష అన్నది, ఉత్సాహం అన్నది మొత్తం నీరుగారినైపోయినట్టుగా అయిపోయింది. అందుకుని దైత్యులకి ఇంకా విజయం అన్న ఆశ తొలగిపోయింది. ఎందుకంటే ఈయన అక్కడ పునర్జీవితం చేస్తుంటే సేన పెరిగిపోతుంది, పైగా గాయాలు లేకుండా మళ్ళీ పుష్టిగా యుద్ధానికి విడిపోతున్నారు. అలాంటిది ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వాళ్ళ గురువే వెళ్ళిపోయాడు. అందుకుని విజయం నుంచి ఆశ కూడా తొలగిపోయింది దైత్యులందరికీ కూడా. ఎలా అయితే అంటే కొన్ని కొన్ని విశేషంగా దానికి బలం అందులో ఉన్నట్టుగా అది ఎలా అయితే ఉంటుందో ఇక్కడ మళ్ళీ అవే ఉదాహరణగా చెప్తున్నారు. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయాడో వాళ్ళ స్థితి ఎలా ఉందంటే తొండం లేని ఏనుగులాగా, శిరోవిహీన ఇవ దేహసంగా ద్విజాయత చాధ్యాయనేన హీనాః నిరుత్తమాః సత్వగుణాయత వై యతోధమా భాగ్యా వివర్జితాశ్చ. తొండల్లేని ఏనుగులాగా, అలాగే కొమ్ములు లేని ఆంబోతులాగా, అలాగే తలకాయ లేని దేహంలాగా, అంటే అధ్యయనం లేని బ్రాహ్మణులాగా, ప్రయత్నం లేని ప్రాణిలాగా, భాగ్యహీనుడైన అటువంటి వాడిలాగా ఉన్నారు. అంటే ఎంత కృషి చేసినా సరే, భాగ్యహీన అంటే ఏంటంటే కలిసి రాలేదంట. కృషిలోనూ ఎక్కడ ఎంత చేసినా సరే మళ్ళీ మనం చెడగొట్టుకోవటమో ఇంకొకరి ద్వారా అది అయిపోవటం జరుగుతుంది తప్పితే అది మనకి ఎప్పుడు కూడా దానివల్ల పెద్ద ఉపయోగం లేకుండా ఎంత కష్టపడినా, అదే తలకాయ లేని దేహంలాగా. అలాగే ద్విజులు అన్న వాళ్ళు ఎప్పుడూ అధ్యయనం చేస్తూ ఉండాలి. అట్లాంటిది వాళ్ళకి అధ్యయనం లేకపోతే అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు దాన్ని చదువుతూనే, ఇప్పుడు డాక్టర్ అయినా సరే ఏం చేస్తూ ఉంటారు, కొత్త కొత్త మెడిసిన్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ కొత్త కొత్తగా ఏవైతే అన్నీ వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ బోల్డ్ బోల్డ్ జరుగుతూ ఉంటాయి, కొత్త కొత్తవి కనుక్కుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్లో చేసే వాళ్ళని వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. నేను ఎప్పుడో పింగళనాడు సంవత్సరం నేర్చుకున్నాను నేను అలాగే చేస్తానంటే కుదరదు వాళ్ళకి. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు, వీళ్ళు తీసేస్తారు, వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. పని చేస్తూ ఉండాలి, మళ్ళీ అవి అప్డేట్ అవుతూ ఎలా అయితే మనకి లౌకికంగా ఉండాలో అలాగే ద్విజులన్న వాళ్ళు కూడా నిత్యము నిరంతరము. ఎందుకంటే అడిగే వాళ్ళకి చెప్పాలి. అందరూ ఒక సమస్యతోనే వస్తారా, లేదే నాకు అన్నీ తెలుసుంటేనే నేను చెప్పగలను. వాళ్ళు ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉండాలి, కానీ అధ్యయన రహితమైన ద్విజుడులాగా, అలాగే సమర్థత లేని వాడిలాగా, భాగ్యహీన స్థితిలాగా ఇట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. పత్యా విహీనశ్చ యతేవాయుష యథా విపక్షాః ఖలు పక్షినోఘాః ఆయుంషి హీనాని యతేవా పుణ్యేర్వతేర్విహీనాని యథా శృత్వాని. అలాగే ఇక్కడ ఆ దేహం లేకుండా భాగ్యరహితంగా ఉండి, అలాగే భర్త లేని స్త్రీ, భర్త వియోగం అయిన స్త్రీ, అలాగే పక్షికి రెక్క లేకుండా ఉంటే ఎలా ఉంటుంది, అలాగే ఆయుష్ ఉంది కానీ పుణ్యాలు లేవు, అన్ని పాపాలే, బాధలే ఉన్నాయి ఇంకా. అలాగే శాస్త్రజ్ఞానం, వ్రత విహీనమైన శాస్త్రజ్ఞానము,
అలాగే క్షత్రియుడిగా ఉన్నాడు కానీ అక్కడ శూరత్వం లేదు, పిరికితనంతో ఉన్నాడు. వాడు క్షత్రియుడు అంటానికి కూడా కుదరదు. అలాగే ధర్మంగా ఉన్నాడు కానీ సత్యమే ఉండదు అక్కడ. అసత్యానికి పట్టుకుని ఉన్నవాడికి ధర్మం అలా ఉంటుంది. అందుకే సత్యరహితమైన ధర్మము, అలాగే శూరత్వం లేని క్షత్రియుడిగా, వ్రత విహీనుడైన శాస్త్రజ్ఞానం ఉన్నవాడిలాగా, పుణ్యం లేని ఆయుష్ ఉన్నట్టుగా, అలాగే ఇక్కడ వైభవ శక్తి ఏదీ లేకుండా, అంటే అన్ని పనులు చేస్తుంటా అంతా కష్టపడుతూ ఉంటాం కానీ అక్కడ మనకి ఫలితం అనేది ఏమీ లేదు. ఎలా అయితే బూడిదలో పోసిన పన్నీరులాగా, అట్లా కొంచెం కూడా ఏది మనకి సుఖకరమైనది ఏదీ లేకుండా కష్టపడుతున్నాం సంపాదిస్తున్నాం, పోతుంది. అది వినియోగించుకోవటానికి కానీ మన దేనికి ఉపయోగం లేకుండా పోయినట్టుగా వాళ్ళ పరిస్థితి అలా ఉన్నది. వినాయత వైభవ శక్తి మేకాం భవంతి హీనాః స్వఫలేః క్రియోధ్యాః యథా విశూరాః ఖలు క్షత్రియాశ్చ సత్యం వినా ధర్మగణో యతేవ. నంది ద్వారా ఎప్పుడైతే శుక్రాచార్యుడు అక్కడ దైత్యుల మధ్యలో నుంచి కూడా వాళ్ళందరినీ చెల్లాచెరు తీసేసి శుక్రాచార్యుని పట్టుకున్నాడు, తీసుకొచ్చి పరమశివుడి దగ్గర పెట్టాడు. ఇతడే శుక్రాచార్యుడు అని చెప్పాడు. అలా వెళ్ళినట్టుగా ఆ పరమాత్మ తన్ని మింగేసినట్టుగా ఇది తెలుసుకున్నాడు. యుద్ధం చేస్తున్న అంధకాసురుడికి అది తెలిసిన తర్వాత అక్కడ దైత్యులు మళ్ళీ దుఃఖానికి లోనైపోయారు అక్కడంతా కూడా. నందీనా చ ఋతే శుక్రే గిలితే చ విషాధిన విషాధ మాఘమంధీత్యాయతమానర్నోత్సవాః తానవీక్ష విగతోత్సాహ నందకః ప్రత్యభాషత దైత్యాస్తు హుం హుం ఢాధీన్ మహాధీర పరాక్రమః. ఇప్పుడు మన వల్ల అవతల వాళ్ళకి ఎప్పుడైనా నష్టం జరిగినప్పుడు, వాళ్ళల్లో ఏదన్నా జరిగిపోయి వాళ్ళు పోతున్నారు, వాళ్ళు తగ్గిపోతున్నారు, వాళ్ళకి శక్తి తగ్గిపోతుందంటే ఉత్సాహం వస్తుంది. మన దగ్గర శక్తి తగ్గిపోతుంది, అవతల వాళ్ళు విజృంభిస్తున్నారంటే బాధ, దుఃఖం అన్నీ వస్తుంది. పైగా ఇక్కడి నుంచి మనం తప్పించుకునే మార్గం లేదంటే ఇంకా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ప్రయత్నం ఎంత చేసినా సరే ఇంకా మనకి విజయం లభించే అవకాశం లేదు. అందుకని ఉత్సాహరహితంగా అయిపోయారు దైత్యులందరూ కూడా. ధైర్యం పోయింది వాళ్ళు. ఇంకా ఏది ఇదంతా చూసిన అంధకాసురుడు అక్కడ హుండా తుహుండు ఇట్లాంటి దైత్యులతో వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నాడు. అందక ఉవాచ కవిం విక్రమ్య నయత నందిన వంచిత వయం తానుర్వినా కృతా ప్రాణా సర్వేషా మధ్య నూనను. అందకుడు ఆ హుండా తుహుండులతో ఇలా అన్నాడు. ఇక్కడ మనకి చాలా బలవంతుడైన గురువు అయిన శుక్రాచార్యుడు ఉంటే ఇక్కడ మళ్ళీ అకారణంగా ఆ శుక్రాచార్యుని బలవంతంగా పట్టుకుని నందుడు మనల్ని మోసం చేశాడు. ఇక్కడ నిశ్చయంగా మనకు ప్రాణం లేనట్టుగా అయిపోయింది. శరీరాలతో ఉన్నాం కానీ ప్రాణం లేకుండా అయిపోయినట్టుగా చేశాడు. ధైర్యార్ వీర్యం గతి కీర్తి సత్వం తేజ పరాక్రమ యుగపన్నో వృతం సర్వమేకస్మిన్ భార్గవే హృతే. ఆ శుక్రాచార్యుడు కారణంగా, అంటే ఆయన ఒక్కడు వెళ్ళిపోవటం ద్వారా ఇక్కడ మనందరికీ ధైర్యం పోయింది, కీర్తి పోయింది, బలం తేజస్సు అన్నీ మన పరాక్రమం అంతా కూడా నశించిపోయింది. ఇప్పుడు మనకన్నా బలవంతుడు లేకపోతే ఎవరు ఉండటం వల్ల అయితే మనకి ప్రాణహాని జరగదు అన్న ధీమా ఉంటుందో, అదే శరీరం అదే విద్య మనకు వచ్చింది కానీ విజృంభిస్తూ ఉంటాము. మన వెనకాల ఉన్నాడు, మనకి పర్లేదు, చచ్చిపోయినా బతికిచ్చేస్తాడు అన్న ధైర్యంతో చావు భయం ఉండదు. అలా వీళ్ళు చేస్తున్నారు చాలా ధైర్యంగా వీరోచితంగా. అలాంటిది ఇప్పుడు బతికించేవాడు లేడు. ఇప్పుడు మనం చచ్చిపోతే ఇంక మళ్ళీ బతికే అవకాశం కూడా లేదు. అందుకని ధైర్యం పోయింది, ఆ తేజస్సు తగ్గిపోయింది, బలం తొలగిపోయింది. అందుకే ఆయన ఒక్కడు వెళ్ళిపోవటంతో సేన మొత్తంలో కూడా ఇవన్నీ నీరుగారిపోయి మనకి నశించిపోయింది అన్నాడు. దిగస్సమాన్ కులపూజ్యో ఏ రే కోపి కులసత్తమః గురుః సర్వసమర్థశ్చ త్రాతా త్రాతో న చాపతి. ఇంకా మనము ఇలా ఉండకూడదు. మన కుల పూజ్యుడు, పరమ గురువు, సర్వసమర్థత కలిగి ఉన్నవాడు, పైగా మనల్ని రక్షిస్తూ ఉన్నవాడు, మనల్ని రక్షించే క్రమంలోనే ఆయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి అలా అవ్వటం జరిగింది. అంటే మనకి ఇంతలా చేసేవాడినే మనం రక్షించుకోలేకపోయాం, మన గురువుకే మన రక్షణ కల్పించలేకపోయామే. ఆపత్తి సమయంలో ఆదుకోకుండా మన గురువు ఎవరి వల్ల అయితే మనం లాభం పొందుతున్నామో, అంటే ఏ చెట్టు మీద అయితే నేను కొమ్మ మీద కూర్చున్నానో ఆ కొమ్మను నరుక్కుంటామా, దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాం, అది మనకి ఆధారం.
కానీ ఇలా ఈయన ద్వారా ఇంతలాగా ఉన్నప్పుడు మన పూజ్యుడైన ఆయన్నే మనము రక్షించుకోలేకపోయామే. ఇంక ఎందుకు ఇవన్నీ కూడా? తదూయామవిలంబేహం యుద్ధయద్వా మరీభిః సహ వీరైస్తతేహ ప్రమతే వీరాः స్మృత్వా గురుపాదాంబుజం. అందుకే ఇక్కడ మన గురువు ఆయన చరణ కమలాన్ని ఒక్కసారిగా స్మరణ చేసుకుని ఇక్కడ మళ్ళీ ఆ శత్రువులైన ప్రమత గణములతో మనం యుద్ధం చెయ్యాల్సిందే. ఆ గురువు ఉన్నా లేకపోయినా గురువు ఒక్క పాదాల్ని మనం ఒక్కసారి స్మరించుకుని మన కర్తవ్యం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. గురోః కావ్యస్య సుఖదో స్మృత్వా చరణ పంకజో సుధూయిష్యామ్యహం సర్వాన్ ప్రమతాన్ సహ నందినా. గురు శుక్రాచార్యుడికి సుఖప్రదమైన ఆ పాద పద్మాల్ని స్మరణతో నంది సహితంగా ఆ ప్రమత గణముల్ని అందరినీ కూడా నేను నశింపచేస్తాను. ఎవరి ద్వారా అయితే మన గురువు అలా తీసుకెళ్ళిపోయాడు, ఎవరి వల్ల అయితే మనకి ఇలాగా ఆపత్తి వచ్చిందో అందుకుని నందినే కాదు ఆ ప్రమత గణములందరినీ కూడా నేను నశింపచేస్తాను అన్నాడు. అధ్యేతాన్ వివసాన్ హత్వా సహదేవేహ సవాసవేహ భార్గవం మోచయిష్యామి జీవం యోగిన కర్మతః. ఇంద్ర సహితమైన దేవతలతో ఈ ప్రమత గణములందరినీ నేను చంపేస్తాను. శుక్రాచార్యుడిని అక్కడి నుంచి నేను విడిపిస్తాను. ఎలా అయితే యోగం ద్వారా యోగ కర్మ ద్వారా జీవులు ఎలా అయితే ముక్తి లభిస్తుందో నేను కూడా అలాగే వీళ్ళందరినీ చంపేసి ఆ దేవతల్ని ప్రమద గణముల్ని నందీశ్వరిని కూడా శుక్రాచార్యుని నేను అక్కడి నుంచి విడిపిస్తాను. సచాపి యోగి యోగేన యది నామ స్వయం ప్రభు శరీరాతస్య నిర్గచ్చేదస్మాకం శేషపాలకః. ఇలా సంభవం జరగకపోతే శేషుడిని పాలిస్తున్న మహాయోగి ఆ శుక్రుడే స్వయంగా యోగ బలంతో ఆ శరీరం నుంచి బయటికి వచ్చేస్తాడు. అంటే మనం వెళ్ళి ఆయన్ని రక్షించకపోయినా సరే ఆయనకున్న యోగ బలం చేత ఆయన మహాయోగి కాబట్టి ఆయనే తనకి తానుగా తన యోగ బలంతో ఆ పరమేశ్వరుడు శరీరం నుంచి తానే బయటికి వచ్చేస్తాడు. సనత్కుమార ఉవాచ ఇత్యాదందకవచః శ్రుత్వా దానవా మేఘనిస్వనాః ప్రమతాన్ నిర్దయాః ప్రాహుర్మర్తవ్యే కృతనిశ్చయాః. సనత్ కుమారులు వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. అందకుడు ఎప్పుడైతే ఆ దైత్యులతో ఇలా చెప్పారో, ఎలా అయితే మేఘంలాగా చాలా భీకరంగా వర్షించే ముందు ఎలా అయితే వస్తుందో శబ్దం అంతగా ఒక్కసారిగా నిర్దయగా దైత్యుడు అక్కడ వాళ్ళందరినీ చంపేస్తానన్న నిర్ణయం తీసుకున్నాడు. అంత గట్టిగా గర్జించాడు. వాళ్ళని చంపాలి అన్న పూనికతో యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. సత్యాయుషి నా నోజాతు శక్తాః స్యుః ప్రమతా బలాత్ అసత్యాయుషి కిం గత్వా త్యక్త్వా స్వామి నా మహావే. ఇక్కడ ఆ ఆయుష్ ఉన్నంత వరకు ప్రమత గణముల్ని బలపూర్వకంగా ఓడించాల్సిందే, చంపాల్సిందే. అంటే ఇప్పుడు యుద్ధంలో వీరత్వంగా మరణించాలి తప్పితే భయానికి లోనైపోయి యుద్ధభూమి నుంచి వదిలి వెళ్ళకూడదు. అది మళ్ళీ మనకి అపనింద కీర్తి పోతుంది, అలాగే మనకి ఉత్తమ గతి కూడా లభించదు. అందుకే ఆయువు ఉన్నంత వరకు ఈ శరీరం జీవించి ఉన్నంత వరకు యుద్ధం చేస్తూ చేస్తూ శరీరాన్ని వదలాలి తప్పితే ఆ శరీరం ఉండగా మనం పారిపోకూడదు. అందుకే వీరులారా రణరంగాన్ని వదిలిపెట్టి మీరు పారిపోవద్దు. ఖ్యాతి లభించాలంటే వీరోచితంగా యుద్ధం చేసి మరణించాలి. అందుకే ఇక్కడ మనకున్న వీరత్వానికి మచ్చ రాకుండా ఉండాలి అంటే, ఇహపరలోకంలో సుఖాలు లభించాలి అంటే యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అంతేగాని యుద్ధం నుంచి పారిపోకూడదు. యుద్ధం చేస్తూ మరణించినా లాభమే, కానీ పారిపోతే ప్రాణం ఉందనుకుంటున్నావు కానీ ఇవన్నీ నశించిపోతాయి అని చెప్పాడు. ఏ స్వామినం విహాయాతో బహుమాన ధనా జనాః యాంతి తే యాంతి నియతమంధత మిత్ర మాలయం అయశస్తామసాఖ్యాతిం మలినీకృత్య భూరిషః ఇహాముత్రాపి సుఖినో నాశుర్భగ్న రణాజిరే.
బాగా అహంకారి అయిన వాడు తన స్వామిని వదిలేసి, అంటే ఇప్పుడు ఒకళ్ళ ఆధీనంలో నేనున్నాను, ఒకళ్ళ కింద నేను పని చేస్తున్నాను, వాళ్ళు ఒక పనికి పూనుకున్నప్పుడు నేను నిస్సంకోచంగా వాళ్ళకి నేను ఆ పనిలో సహాయపడవలసింది. అలా కాకుండా నా ప్రాణం నా స్వలాభం చూసుకుని నేను వదిలేసి వెళ్ళిపోతే నిశ్చయంగా నరక గతి, ఆ నరకం కూడా ఎలాంటిది, అందత మిశ్రితమైన నరక గతే కలుగుతుంది. యుద్ధ భూమి నుంచి వైదొలగకూడదు, విజయం వచ్చినా అపజయం వచ్చినా సరే. ఎలా అయితే అంపశయ్య రూపంలో ఇక్కడ అంధకారు ఆ ఖ్యాతికి అత్యధికగా ఇలా ఇహలోక పరలోక సుఖాలు కావాలనుకున్నవాడు యుద్ధం చేస్తూనే మరణించాలి. అంటే బతికి ఉండగా, అంటే యుద్ధం చేస్తూ చేస్తూ మరణించినా వీర మరణము మంచి గతి కలుగుతుంది. ఆ యుద్ధం చేస్తూ చేస్తూ నువ్వు మరణించకుండా ఉంటే విజయం అన్నా వస్తుంది నీకు, రెండు రకాలుగా లాభమే. పైగా మరణానంతరం కూడా నీకు సుఖమే లభిస్తుంది. పునర్జన్మ రూపమైన మాలిన్యాలు తొలగటానికి నువ్వు చేసే పనిని కొనసాగిస్తూనే ఉండాలి, మధ్యలో వదిలిపెట్టకూడదు. కిందానేహ కిం తపోభిశ్చ కిం తీర్థ పరిమర్జన్యేహ దరాతీర్థే యతి స్నానం పునర్ భవమాలపహే. అంటే పునర్జన్మ, ఎలా అయితే జననం ఉంటే మరణం ఉంది, మరణం ఉంటే మళ్ళీ జననం ఉంది, ఇవన్నిటికీ మధ్యలో ఏవైతే జననం నుంచి మరణం దాకా కొన్ని కర్మలు చేస్తున్నానో దానికి తగ్గట్టుగా నా గతి స్థితి నా జన్మ మారుతూ ఉంటుంది. అందుకే పునర్జన్మ రూపమైన ఆ మలినాలు నశించిపోవాలి. ఎలా అయితే తీర్థయాత్రలు ఇవన్నీ ఉంటాయి, ఇది యుద్ధ తీర్థతో సమానము. ఇక్కడ స్నానం చేస్తే తీర్థంలో ఎలా అయితే దానాలు తపస్సులు ఇవన్నీ తీర్థ స్నానాలు వల్ల ఏం లాభం, ఇప్పుడు యుద్ధ తీర్థంలో యుద్ధం నుంచి వైదొలిగిపోయినప్పుడు మళ్ళీ అన్నీ మనకి అపకీర్తితో అన్నీ వస్తాయి. అందుకే తీర్థాల్లో స్నానాలు దానాలు తపాలు చేయ అవసరం లేదు. యుద్ధం చేస్తున్నదంటే నువ్వు ఏ కర్తవ్యం చేస్తున్నావో, ఏ వృత్తిలో ఉన్నావో అదే నీకు చేసేది ప్రతిదీ కూడా నిష్కామ భావంతో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ యుద్ధనీతి చెప్తున్నట్టుగా చెప్తున్నాడు. అందుకే ఈ యుద్ధ స్థలమే తీర్థంతో సమానము, కర్తవ్యానికి తల వంచి చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సంప్రదాయేత్తి తద్వాక్యం దైత్యాస్తే ధనుజాస్తత మమ్మతు ప్రమతానాజో రణభేరిం నినాధ్యాచ. ఇలా ఆ మాటలన్నీ చెప్తూ అక్కడ దైత్యులతో మాట్లాడుతూ అక్కడ విచారంలో ఉన్న దైత్యులకి మళ్ళీ ఉత్సాహాన్ని నింపటానికి ఒక్కసారిగా రణభూమిలో రణభేరిని మోగించాడు. ఆ ప్రమత గణముల్ని యుద్ధభూమిలో పీడించటానికి మళ్ళీ పూనుకున్నాడు. తత్ర బాణాశ్రివర్జాగ్నేహ కఠినైశ్చ శిలామయేహ భూషుండీ బిందిపానైశ్చ శక్తిభల్లా పరాశ్వద్యేహ. ఇక్కడ ఆయుధాలన్నీ తీసుకున్నాడు. ఇలా దైత్యరాజు చెప్పి వాళ్ళలో ఉత్సాహాన్ని పెంచాడు. వెంటనే యుద్ధరానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు, ఆ వివిధమైన ఆయుధాలతో వాళ్ళందరినీ పీడిస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. బాణాలతో, ఖడ్గాలతో, భయంకరమైన శిలలతో వాళ్ళ మీద ప్రహారానికి పూనుకున్నాడు అంధకాసుడు. ఖడ్గవాంగేహ పట్టిష్యేహ శూలేర్ లకుటేర్ ముసలేరలం పరస్పరమభిద్యంతః ప్రచక్రుహు కథనం మహత్. ఇలాగా శక్తి ఆయుధాలు, బలాలు, పరుషము, ఖడ్గం ఇవన్నీ పట్టిషలు, త్రిశూలము, దండాలు అన్నీ ఎటువంటి ఆయుధాలన్నా అన్నీ పట్టుకున్నాడు. ముసలం ఇవన్నీ కూడా పట్టుకుని ఘోరమైన యుద్ధానికి చేస్తున్నాడు. ఈయన అలాగే యుద్ధం చేసి వాళ్ళని సంహరిస్తూ ఉంటే ఈయన చూసుకుని కాస్త ఉత్సాహం నింపిన వాళ్ళు కూడా ఆయన్ని అనుసరించి యుద్ధం చేస్తున్నారు దైత్యులు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహితలో యుద్ధకాండలో 48 చాప్టర్లు 22 శ్లోకాస్ సంపూర్ణం.